చేయలేదు, నేనే వచ్చేసా. కుముదా, నాకోసం వచ్చావా? నీకోసమే వచ్చాను. ఇక నిన్నిలా బాధ పెట్టడం నాకిష్టం లేదు. దేవుడా దేవుడా, నువ్వున్నావు. అడగగానే వరాలిస్తావని నాకు తెలుసుంటే ఎప్పుడు అడిగేసావని కదయ్యా కిట్టయ్యా. నేనిక్కడుంటే దేవుడితో మాట్లాడతావేంటి? నేనంటే నీకిష్టం లేదా? లేదు, నాకు నువ్వే ముఖ్యం. నువ్వే కావాలి. నువ్వు లేక నేను లేను. నా గురించి చెప్పమంటే సినిమా పేర్లు చెప్తావేంటి? నా మీద ఒక మంచి కవిత్వం చెప్పొచ్చు కదా. కవిత్వమా? ఏం రాదా? నాకా కవిత్వం రాదా? కవిత్వంతో కళ్ళోలను సృష్టిస్తా, దడ పుట్టిస్తా. అలాంటిది నీలో ప్రేమ పుట్టించలేనా? అయితే చెప్పు మరి. నా కోసం పుట్టిన పురుగు నువ్వు. నీకోసం ఎదురు చూసే పేడ నేను. వాడిపోయే లోపు నాపై వచ్చి వాలిపో ప్రియా. చిచ్చి, పేడ పురుగు ఇంత పోలిక బాలేదా? అయితే రేపు 100 కవితలు రాసి తీసుకొస్తానే. ఇదిగో, ఇక ఈ విరహం భరించడం నా వల్ల కాదు. వచ్చి నీ పెదాలతో నాకొక చిక్కటి ముద్దిచ్చేసి నీ ప్రేమ నిరూపించుకో. అయితే కళ్ళు మూసుకో. ఇదేంటి, కళ్ళు మూసుకుని ఇంతసేపు అయినా ముద్దు పెట్టట్లేదు? నేనే మొగుడా? దా వచ్చి ముద్దు పెట్టుకో. దా. ముద్దు పెట్టుకో. నా మొగుడా వస్తున్నా నాకు. పంతులు గారు, ఈ ఏర్పాట్లన్నీ మేము చూస్తాంలేండి. మా నాన్నగారు మమ్మల్ని చేయమని చెప్పారు. అలాగే జానకి. జానకి, పంతులు గారు చేస్తున్నారు కదా, ఆయన్ని పంపించమని మనం చేయాలా? ఒరే బుజ్జి, నీకు లోకల్ జ్ఞానం ఎక్కువ, లోక జ్ఞానం తక్కువ. రాముడికి సేవ చేయాలన్నా అదృష్టం ఉండాలిరా. అదేంటి, దండం పెట్టుకుంటే సరిపోదా? సరిపోతుంది, కానీ నువ్వు రోజుకెన్ని తప్పులు చేస్తావురా? ఒక 20-30. అబ్బో, పెద్ద లిస్టే. మరి ఆ తప్పులకి నరకంలో శిక్షలు పడతాయి కదా. ఏంటి, ఇంత చిన్న తప్పులకి నరకంలో శిక్షేస్తారా? మరి వాటి నుంచి బయటపడే మార్గం ఏంటో తెలుసా? ఒకటే మంత్రం, జై శ్రీరామ్. ఆ ఒక్క నామానికి అంత శక్తి ఉంది. నామం జపిస్తేనే అంత పుణ్యం లభిస్తుంది అంటే మరి ఆయన కళ్యాణానికి సేవ చేస్తే ఇంకెంత పుణ్యం ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు. ఈ మాటలకు ముందే చెప్పొచ్చు కదా జానకి. ఈ పని మనమే చేస్తున్నాం. కమ్ ఆన్, స్టార్ట్. ఏంటి భూమి అలా చూస్తున్నావు? జానకి, సీతారాముల కళ్యాణం అన్నారు కదా, మరిక్కడ విగ్రహాలు లేవేంటి? ఓ, నీకు అది కూడా తెలీదా? ఎప్పుడు రాముల వారి కళ్యాణం చూడలేదా? చూశాను, కానీ సిటీలో ఇంత తంతుండదు, చాలా త్వరగా అయిపోతుంది. అక్కడ త్వరగా చేస్తారేమో కానీ ఇక్కడలా కాదు. ఈ ఊర్లో మీ బొబ్బిలి వాళ్లే ఈ కళ్యాణం జరిపిస్తారు. చాలా ఘనంగా చేస్తారు. పూర్ణ కలశంతో మీ కుటుంబాన్ని ఆహ్వానించటంతో మొదలై స్వామివారి పల్లకి ఊరేగింపు, పూజలు, అభిషేకాలు, హారతులు అని చాలా కృతులను జరిపించి ఆ తర్వాత విగ్రహాలకు కళ్యాణం జరిపిస్తారు. చివరగా మీ కుటుంబం చేత పంచహారతి ఇప్పించి ఈ కళ్యాణ వేడుకలు ముగిస్తారు. వామ్మో, ఇక్కడింత గ్రాండ్గా చేస్తారా? ఆయన ఇవన్నీ నీకెలా తెలుసు జానకి? భూమి, నేను పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనే. నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు? నాకున్న ప్రపంచం వల్ల నాకు కష్టం రాకుండా చూసుకునే మా నాన్న. ఏ కష్టం వచ్చినా అండగా ఉండే ఈ రాముడు, అంతే. మరి నేను? నువ్వు కూడా లేరా? మర్చిపోతే చాలు మూతి ముడుచుకుంటాడు. అదేంటి జానకి, నేను నీ ప్రపంచంలో లేనా? ఇప్పుడు నువ్వు కూడా అందులో చేరిపోయావు.
ఏరా, అంతా సవ్యంగానే జరిగింది కదా? అంతా ఓకే అన్నా. మిమ్మల్ని బొబ్బిలి గ్రామస్తులు ఎవరూ చూడలేదు కదా? లేదన్నా, మీరు నిశ్చింతగా ఉండండి. సరే, ఎవరు ఈ చుట్టుపక్కలకు రాకుండా కాపలా కాయండి. అలాగే అన్నా. అమ్మా, విక్రమసింహ, నువ్వు నిజంగా సింహానివేరా? ఇప్పుడు నువ్వు హ్యాపీనా అమ్మా? ఇప్పటికైనా నీ మనసు శాంతించిందా? అప్పుడేనా? ఇప్పుడే కదరా ఆట మొదలైంది. ఇక మీదటన్నీ మంచి శకునాలే. అది సరేగాని నా మనవరాలెక్కడా? నాకొచ్చే సంతోషానికి వెంటనే కుమ్ముదని పట్టుకుని గట్టిగా కౌగిలించుకోవాలనుంది. ఎక్కడ నా మనవరాలెక్కడా? అబ్బబ్బబ్బబ్బా! హే, నోర్మోయ్! దీని గోల్ ఎక్కువైపోయిందిరా. ఇది ఒట్టి పిరికిదన్నావు, చూస్తుంటే చిరుతలాగా ఎగిరెగిరి పడుతోంది. అమ్మా, ప్రాణం మీదికొస్తే పిల్లి కూడా పులిలాగా మీదికి దూకుతుంది. ఎంత భయస్తురాలైనా ప్రాణం మీద తీపి ఉండదా ఏంటి? అయినా ఇంకాసేపట్లో ఎలాగో కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా రాలిపోవాల్సిందే కదా. ఈ కొంత టైం అయినా చావు భయం రుచి చూడని. అది నిజమేలే. సరే కాని నా మనవరాలెక్కడ్రా? నేను వెంటనే ఒకసారి చూడాలి. నాకు కనిపించలేదమ్మా. ఏదైనా పని మీద బయటికి వెళ్ళిందేమో. మన కుముద మామూలుది కాదమ్మా. మనకి పని అప్పచెప్పి ఇంకో ప్లాన్ ఏదైనా అమలు చేయడానికి వెళ్ళుంటుంది. అది నిజమే. తను అంతటి సమర్థురాలే. నా మనవరాలు కదా. డాడీ, ఇంత పిచ్చోళ్ళండి మీరు. కాస్త ముసుగు తీసి చూడండి. మీ ఆవేశం తగలయ్యా. మిమ్మల్ని చూస్తుంటే మొహం కూడా చూడకుండా చంపేసేలా ఉన్నారు. దేవుడా, నన్ను కాపాడు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రామచంద్రస్వామి, నీ సమక్షంలో నీ పిల్లలకి సమస్య రాబోతోంది. తండ్రివై కాపాడుకుంటావో, వాళ్ళని వాళ్ల కర్మకు వదిలేస్తావో, ఇక నీదే భారం. తన బిడ్డ తన ఇంటికే కోడలుగా రావాలనేది దాక్షాయిని కోరిక. అది నేడు శాసనమయ్యింది. ఆ కోరిక నెరవేరే క్రమంలో అడుగడుగునా గండాలొస్తున్నాయి. నీ కరుణా కటాక్షాలతో తప్పిస్తున్నావు. ఇది కూడా నువ్వే చూసుకోవాలి రామచంద్ర. వారిని కాపాడుకోవాలి. దక్ష మాట నిలబెట్టాలి. హరహర మహాదేవ శంభో శంకర. అదుగురా అమ్మయ్యే. రేయ్, అక్కడ బొబ్బిలి భార్గవ్ ఉన్నాడ్రా. ఆల్రెడీ వాడి చేతిలో మనం తన్నులు తిన్నాం. వాడుండగా భూమిని తీసుకెళ్ళడం కాదు కదా, కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేం. సమయం కోసం ఎదురు చూద్దాం.
జయ మళ్ళొకసారి కుముదకి ఫోన్ చెయ్యి. తన ఫోన్ నెట్వర్క్ కవరేజ్లో లేదమ్మా. సిగ్నల్స్ రాగానే నాకు మెసేజ్ వస్తుంది. అమ్మా, ఈ అమ్మాయి కనిపించట్లేదని ఇప్పటికే అందరికీ అనుమానం వచ్చుంటుంది. మనం ఈ భూమిని ప్రాణాలతో ఉంచటం సేఫ్ కాదని నా అభిప్రాయం. రుద్రాణి సంగతి నీకు తెలుసు కదా. అనుమానం రాగానే ఆలోచించటం మొదలు పెడుతుంది. తన మనుషుల్ని వెతకమని పంపిస్తుంది. ఊరు చుట్టూ కట్టుదిట్టమైన బందోబస్తు చేయిస్తుంది. అదే జరిగితే మనల్ని పట్టుకోవడం తనకి చాలా ఈజీ అయిపోతుంది. అవునమ్మా, అన్నయ్య చెప్పేది కూడా నిజమే. మనం టైం వేస్ట్ చేయకుండా ఈ అమ్మాయి ఊపిరి ఆపేయాల్సిందే. కానీ నా మనవరాలు లేకుండా ఎలా అని ఆలోచిస్తున్నాను. నానమ్మ, నువ్వైనా నా మొహానికి ఉన్న మాస్క్ తీవే, నీకు పుణ్యం ఉంటుంది. ఒక పని చేద్దామమ్మా, మనం ఈ అమ్మాయిని చంపడం వీడియో తీద్దాం. అది కుముద వచ్చాక చూపిద్దాం. ఎలా ఉంది ఐడియా? జయ, కొంచెమైనా బుద్ధుందా నీకు? మన చేతికి మట్టి అంటకూడదు అంటుంటే నువ్వు ఏకంగా బురదంటించుకుందామంటావేంట్రా? పొరపాటున రేపెప్పుడైనా ఆ వీడియోని ఎవరైనా చూశారంటే ఇంకేమన్నా ఉందా? మన ముగ్గురికి జైలు శిక్ష కాదు, ఆ రుద్రాని ఉరి శిక్ష వేస్తుంది. అన్నయ్య, ఆ మాత్రం తెలీదా నాకు? ఇది నా ఫోన్, నా దగ్గర మాత్రమే ఉంటుంది. ఎవరు దీన్ని తీసుకునే సాహసం కూడా చేయరు. తీసుకున్న దీని పాస్వర్డ్ తెలియకుండా దీన్ని ఎలా ఓపెన్ చేస్తారు? నేనేమైనా ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానా ఏంటి? మన కుముదకి చూపించగానే డిలీట్ చేస్తాను. నన్ను చంపి నా వీడియో నాకే చూపిస్తావా బాబాయ్? నీ తెలివికి జోహార్లు బాబాయ్. ఇంత అద్భుతమైన ప్లాన్ ఇచ్చిన కుముదకి మనం ఎంత బ్రహ్మాండంగా ప్లాన్ అమలు చేశామో తెలియకపోతే ఎలా చెప్పండి? సరే, నీ ఇష్టం. కానీ కుముద చూసిన వెంటనే డిలీట్ చేసేయాలి. సరే, నువ్వు వెళ్ళి ఒక కత్తి తీసుకురా. నోరు ముయ్యవే. అరవకని చెప్తే ఒకసారి అర్థం కాదా? భార్గవ్ బాబు, పల్లకిని తీయండి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగటి అలా. భార్గవ్ బాబు, విగ్రహాలను తీసుకొచ్చి మండపంలో పెట్టండి.
జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. భూమి, నువ్వెళ్ళి సీతమ్మ వారి విగ్రహాన్ని తీసుకుని భార్గవ్ పక్కన నించో. నేనా? భయపడకు భూమి, వెళ్ళి తీసుకో. పక్కనే బావ ఉన్నాడు కదా. భూమి, నీకు సీతమ్మ తల్లి విగ్రహాన్ని తీసుకోమని చెప్పాను కదా, హనుమంతుల వారి విగ్రహాన్ని ఎందుకు తీసుకున్నావు? సీతమ్మ వారి విగ్రహాన్ని తీసుకో. అమ్మా, ఏ ఉద్దేశంతో తీసుకున్నా ఒక్కసారి పల్లకీ నుండి కదిపాక మళ్ళీ దాన్ని కింద పెట్టకూడదమ్మా, అది అరిష్టం. వదిలే రుద్రా, భూమి భయంతో ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకుంది. పోనీలే. అమ్మ జానకి, సీతమ్మ వారిని నువ్వు తీసుకో. పర్వాలేదు, తీసుకోమ్మా. ఆ సీతమ్మే ఈ జానకిని ఎన్నుకుందనుకుంటా. తీసుకో. ఇంత గొప్పగా ఆటాడిస్తావని అనుకోలేదు స్వామి. కాలం కూడా నీ చేతిలో కీలుబొమ్మే అని నిరూపించావు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా అన్నయ్య, ఈ కత్తితో మన పూర్వీకులు శత్రువుల తలలు తెగ నరికేవారంట. మళ్ళీ ఇన్నేళ్లకు మనకు అవకాశం వచ్చింది. నరికే అన్నయ్య. దుష్కృతం దురస్త్ర శస్త్ర సంహతం స్తేన వృత్తం చ
అనయ్య ఏమైందిరా? అదే మన కుముదకి చూపించడం కోసం వీడియో తీద్దాం అనుకున్నాం కదా. సరే ఏదో ఒకటి కానీ. విక్రమ్ సింహ, నిజానికి ఆ బొబ్బిలి వంశస్థుల్ని చంపే అధికారం నాకే ఉంది. మొదటిసారి వాళ్ళ మీద మనం గెలవబోతున్నాం. ఈ అవకాశాన్ని నేనే వినియోగించుకోవాలి. ఆ కత్తిలా ఇవ్వు. భూమి, ప్రతి ఏటా శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కాని ఈసారి మాత్రం నా మనవరాలి కళ్యాణం కోసం నీ బలి జరగబోతోంది. నువ్వు ప్రాణత్యాగం చేసి మా పగకి ఊపిరి పోస్తున్నావు భూమి. నిన్ను ఎలా సత్కరించాలో కూడా మాకర్థం కావడం లేదు. ఏముందమ్మా, మన కోసం ఇంత చేస్తుంది కాబట్టి తన సమాధిని పాలరాతితో కట్టిస్తే సరిపోతుంది. చచ్చాక కూడా రాయలుగానే ఉంటుంది కదా. ఇదే మంచి అవకాశం. ఈ రోజుతో ఆదిత్య గారి కోరిక నెరవేరుతుంది.